యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా మామ కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును నా జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతను పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును. నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు పాళెములోనికి పోయి జనములతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్న బౌటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను. కనుక ఈ ఆహారమును స్థిరపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదాయులకును మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగచేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తి యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలెను. కానీ పరాక్రమవంతులు శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేయనట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా నీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశంను స్వాధీనపరచుకునే వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను అవతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందురు. అందుకు వారు, నీవు మీకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్ము ఎక్కడికి పంపుదువు అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినునట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును గాక. మీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో ఈ మాట వినిన వారందరూ మరణశిక్ష నొందురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.